సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది భాగ్యశ్రీ బోర్సే. బాలీవుడ్ లో మెరిసి టాలీవుడ్ ఇంట అడుగు పెట్టిన ఈ నయా అందం బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ లో కొల్లగొడుతోంది. ఇప్పుడు ఆమె ఖాతాలో ఉన్న సినిమాలేంటి? ఫ్లాప్ హీరోయిన్ కి ఆఫర్స్ ఇచ్చిన హీరోస్ ఎవరు చూద్దామా? మిస్టర్ బచ్చన్తో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో వీణలు మోయించింది. ఆమె అందానికి ఫిదా కాని తెలుగు ఆడియన్స్ లేరంటే అతిశయోక్తి కాదు. సినిమా హిట్ అయితే ఆమె క్రేజ్ ఎవరెస్ట్ రేంజ్కి ఎదిగేది. కానీ ఫట్ మరడంతో రావాల్సినంత ఇమేజ్ రాలేదు. అయితే ఈ అవరోధాలు ఆమెకు ఛాన్సులు రాకుండా ఆపలేకపోయాయి. టాలీవుడ్లో ఒక్కొక్క ఆఫ్ కొల్లగొడుతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో చేసే గోల్డెన్ ఛాన్స్ టేక్ ఓవర్ చేసుకుంది. ఇదే కాదు, దుల్కర్ సల్మాన్ కాంతాలో ఈమెతోనే రొమాన్స్ చేసేది. ఈ రెండే కాదు, రామ్ పోతినేని 22వ సినిమాలో కూడా కనిపించబోతుంది. సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి పాత్రలో కనిపించబోతుంది. ఫ్లాప్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె అందం ముందు ఆఫర్లు వరదలా పుట్టుకొస్తున్నాయి. మరి ఏ హీరో ఆమెకు హిట్ ఇస్తాడో చూద్దాం. 3 కాన్స్ లేకపోవడంతో లాస్ట్ ఇయర్ బాలీవుడ్ బోసిపోయింది. కాసుల గలగల రీసౌండ్ గట్టిగా వినిపించలేదు. 1000 crore ఊసే లేదు. మరి ఈ ఇయర్ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అందులో ఎన్ని సీక్వెల్స్ రాబోతున్నాయి? క్యూరియాసిటీ కలిగిస్తున్న సినిమాలేంటి? హావ్ ఎ లుక్. 2024లో 3 ఖాన్స్ ఎంట్రీ లేకపోవడంతో హారర్ చిత్రాలే బాక్సాఫీస్ దగ్గర హవా చాటాయి. ఈ ఏడాది కూడా షారుఖ్ ఖాన్ రావడం డౌట్ గానే అనిపిస్తోంది. ఇక మిగిలిన 2 ఖాన్స్ రాబోతున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ మూవీస్ గా రాబోతున్నాయి సికిందర్, సితారే జమీన్ పర్. ఈద్ పండక్కి సికిందర్ తీసుకొస్తున్నాడు సల్లూభాయ్. తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ గతేడాది క్రిస్మస్ కి రాకుండా 2025 మిడ్ ఇయర్ లో రాబోతోంది. లాస్ట్ ఇయర్ కొన్ని హిట్ సీక్వెల్స్ ఎంటర్టైన్ చేయగా ఈ ఏడాది కూడా మరికొన్ని ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అందులో హృతిక్ రోషన్ తారక్ వార్ 2, అజయ్ దేవ్గన్ రైడ్ 2, దే దే ప్యార్ దే 2, అక్షయ్ కుమార్ హౌస్ఫుల్ 5, జాలీ LLB 3, టైగర్ ష్రాఫ్ బాగీ 4, సన్ ఆఫ్ సర్దార్ 2 అండ్ సితారే జమీన్ పర్ సినిమాలు ఈ ఏడాదే సందడి చేయబోతున్నాయి. ఇవే కాకుండా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఛావా కూడా ఈ ఏడాదే ఎంట్రీ ఇవ్వబోతోంది. షాహిద్ కపూర్ దేవాతో పాటు అలియా భట్ మెయిన్ రోల్ చేస్తున్న ఆల్ఫా కూడా ఈ ఇయరే రాబోతోంది. దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ లాంటి హారర్ చిత్రం కూడా ఈ ఏడాది ఆడియన్స్ ను భయపెడతా ఉంటుంది. అయితే వీటిల్లో సల్మాన్ సికిందర్, అక్షయ్ స్కై ఫోర్స్, దే దే ప్యార్ దే 2, హౌస్ఫుల్ 5, చావా, అజయ్ దేవ్గన్ రైడ్ 2, ఆల్ఫా బాక్సాఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే సినిమాలు కాబోతున్నాయి అని తెలుస్తోంది. మరి వీటిల్లో 1000 crore మూవీగా ఏది మారిపోతుందో, బాక్సాఫీస్ వసూళ్లు హంట్ చేసే బొమ్మ ఏది కాబోతుందో చూడాలి. 2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే నో డౌట్ అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పటి వరకు సౌత్ కి మాత్రమే పరిమితమైన మలయాళ మ్యాడ్నెస్ ఇప్పుడు నార్త్ బెల్ట్ కి పాకింది. హిందీ ఇండస్ట్రీని ఓ మూవీ దడదడలాడిస్తోంది. అదేంటో చూద్దామా? మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మార్కో మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ బెల్ట్లో కూడా దూసుకెళ్తుంది. గత ఏడాది డిసెంబర్ 20న హిందీ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాగా నెగిటివిటీ ప్రచారం చేసినా ఆదరించారు నార్త్ ఆడియన్స్. ఓవర్ వైలెన్స్, తీవ్రమైన రక్తపాతంతో సినిమా నిండిపోయిందన్న విమర్శలు వచ్చినప్పటికీ ఈ మాస్ చిత్రానికి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా అవతరించాడు ఉన్ని ముకుందన్. సౌత్లో మంచి పేరున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని ముకుందన్. మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో నేరుగా చిత్రాలు చేసి ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొని విమర్శల పాలయ్యాడు. కానీ ఇది తన కెరీర్ను ఆపలేకపోయింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. మెప్పాడియన్, మాలికాపురంతో 100 కోట్ల క్లబ్లోకి చేరాడు. ఇప్పుడు మార్కో కూడా 100 కోట్ల దిశగా పయనిస్తుంది. తెలుగు, తమిళ వెర్షన్లు రిలీజ్ కావడంతో ఈ నెంబర్ క్యాచ్ చేసినట్లే కనిపిస్తుంది. సౌత్ నుండి ఒక్కొక్కరిగా పాన్ ఇండియన్ హీరోలుగా మారుతున్న టైంలో ఈ జాబితాలోకి రీసెంట్లీ ఎంటర్ అయ్యాడు ఉన్ని ముకుందన్. నార్త్లో మార్క్ పెరుగుతున్న క్రేజ్ ఉన్ని ఇమేజ్ యష్ను తలపిస్తుంది. KGF సిరీస్ ముందు వరకు యష్ గురించి పెద్దగా తెలియదు. కానీ దీని తర్వాత అతడి ఇమేజ్ డబుల్ అయింది. ఇప్పుడు మార్కోతో ఉన్ని ఐడెంటిటీ కూడా పూర్తిగా మారబోతున్నట్లే కనిపిస్తుంది. మరి ఈ ఇమేజ్ కాపాడుకుంటాడో డ్యామేజ్ చేసుకుంటాడో వెయిట్ అండ్ సీ. మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్వుడ్ భామలకి లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణి వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరి ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇంతకీ ఆ భామ ఎవరు? టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లోకి చేంజ్ కావడంతో శాండిల్వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన రష్మిక ప్రెజెంట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకటిగా రాణిస్తోంది. గతంలో ఎంతో మంది శాండిల్వుడ్ భామలు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ రష్మిక క్రేజ్ డబుల్ అయ్యాక టాలీవుడ్ లక్కీగా మారిపోవడంతో క్యూ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో వశిక రంగనాథ్, రుక్మిణి వసంత్ క్రేజ్ తెచ్చుకుంటే షరతులు వర్తిస్తాయి ఫేమ్ భూమి శెట్టి, వై ధరువై హీరోయిన్ యశా శివకుమార్ ఓకే అనిపించారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మలిచ్చిన ఇన్స్పిరేషన్ తోనే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా టాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తో శాండిల్వుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ సోయిగం 2 years బ్యాక్ కోబ్రాతో తమిళ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించింది. కానీ సినిమా ఫెయిల్ కావడంతో కోలీవుడ్ లో ఇమేజ్ రాలేదు. అదే టైంలో తెలుగులో అడుగులు వేసేందుకు ప్రయత్నించి 2 ఆఫర్స్ ని దక్కించుకుంది. సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుసు కదా మూవీలో ఆఫర్ కొల్లగొట్టింది ఈ భామ. దీంతో పాటు హిట్ సిరీస్ లోనూ నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. నానితో జతకట్టే లక్కీ ఛాన్స్ పొందింది. ఇదే కాదు, కిచ్చా సుదీప్ 47th సినిమాలో కూడా యాక్ట్ చేసే ఆఫర్ ని సొంతం చేసుకుంది. ఇలా 3 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు రష్మికలా ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకొని బాలీవుడ్ బాట పడుతుందేమో చూడాలి. 2024లో కోలీవుడ్ భారీ నష్టాన్ని చవిచూసిందా? 3,000 కోట్లు ఖర్చు పెడితే వచ్చిందంత. తమిళ ఇండస్ట్రీ కూడా కోట్లలో నష్టపోయిందా? కోలీవుడ్ ని దెబ్బతీసిందెవరు? ఆ హీరోస్ సేఫ్ అయ్యారా? వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 2024లో ప్రయోగాల జోలికి పోయి వాతలు పెట్టుకుంది కోలీవుడ్. సీనియర్లు, జూనియర్ల నుండి 241 సినిమాలు విడుదలైతే అందులో 18 మాత్రమే హిట్ బొమ్మలుగా నిలిచాయి. ఈ ఫెయిల్యూర్స్ చూసి విస్తుపోతున్నాయి సినీ వర్గాలు. రజనీ, విజయ్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి స్టార్ల నుండి కుర్ర హీరోల వరకు ఎన్నో చిత్రాలొస్తే అందులో పాస్ అయినవి ఫ్యూ మాత్రమే. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు కంగువా, ఇండియన్ 2 ఇండస్ట్రీని దివాలా తీయించాయి. చిన్న పెద్ద సినిమాలకు 2024లో తమిళ ఇండస్ట్రీ పెట్టిన ఖర్చు 3,000 కోట్ల రూపాయలని ఓ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో కంగువా, ఇండియన్ 2, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, వేటయాన్ చిత్రాలే 1,000 crore ఇన్వెస్ట్ చేశాయి. ఇక మిగిలిన సినిమాలకు అయిన పెట్టుబడి 2,000 కోట్లు. కానీ చెప్పుకోదగ్గ ప్రాఫిట్ చూడలేదు కోలీవుడ్. 3,000 కోట్లకు గాను జస్ట్ 2,000 కోట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. 1,000 crore నష్టాన్ని చవిచూసింది తమిళ చిత్ర పరిశ్రమ. అజిత్, సింహు మినహా మిగిలిన బిగ్ స్టార్స్ 2024లో అభిమానులను పలకరించారు. లాల్ సలం, వేటయాన్తో రజనీకాంత్, ఇండియన్ 2తో కమల్ హాసన్, గోడ్తో విజయ్, కంగువాతో సూర్య, మేరీ క్రిస్మస్, మహారాజా, విడుదల 2 చిత్రాలతో విజయ్ సేతుపతి, కెప్టెన్ మిల్లర్, రాయన్లతో ధనుష్ మూవీ లవర్స్ కు హాయ్ చెప్పారు. కానీ వీరిలో జస్ట్ సేఫ్ అయింది మాత్రం ఇళయ దళపతి విజయ్, ధనుష్లు మాత్రమే. గోడ్ బ్రేక్ ఈవెన్ మూవీగా నిలిస్తే ధనుష్ 2 సినిమాలు మంచి వసూలు రాబట్టుకోగలిగాయి. మహారాజా భారీ హిట్ మక్కల్ సెల్వన్ ఖాతాలో ఉన్నప్పటికీ మిగిలిన 2 డిజాస్టర్స్ ఓ రిమార్క్గా మిగిలిపోయాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు కోట్లకు మరించాయి. మహారాజ్తో పాటు శివకార్తికేయన్ అమరన్, సుందరీసి దర్శకత్వంలో వచ్చిన హర్రర్ మూవీ అరణ్మనై 4, రబ్బర్ పందు, వాజయ్, రాయన్, స్టార్, లవర్ చిత్రాలు హిట్టు బొమ్మలుగా నిలిచాయి. భారీ నష్టాల్లో నుండి తమిళ చిత్ర పరిశ్రమను కాస్తో కూస్తో సేఫ్ జోన్లో నిలబెట్టాయి ఈ సినిమాలు. మరి ఈ రిజల్ట్స్ చూసి 2025లో కోలీవుడ్ తప్పులు సరిదిద్దుకుంటుందో లేదో.